బుక్ పెన్ ఇచ్చి కూర్చోబెట్టినా ఎందుకు? లవ్ లెటర్ రాయడానికి. పిల్లలు పుట్టినారు అనుకో, అరే మీ డాడీకి లవ్ లెటర్ రాసిన చూడరా అని చెప్పేసి నేను చెప్పొద్దా అక్క? ప్రియమైన ప్రియుడికి వ్రాయున్నది ప్రేమ లేఖ అంట. ప్రేమ లేఖ రాసిన నా మనసే ఎప్పుడు వస్తావని. నీ రంగు తక్కువైన సరే నీ మనసు మంచిదా? నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం. తినా కూడా అవన్నీ నేను పట్టించుకోనురా. కొన్నిసార్లు నాది అని అనిపించుకో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గలీపూరి రివ్యూస్. సో గైస్, ఏం లేదు, నేను పైకి పోయిన వీడియోస్ కోసం అని చెప్పేసి మంచి రెడీ అయ్యి పైకి పోతే గుంజుకొచ్చింది. అక్క నీతో ఒకటి కావాలి, నాకు హెల్ప్ కావాలని చెప్పి గుంజుకొచ్చింది. బుక్ పెన్ ఇచ్చి కూర్చోబెట్టినా ఎందుకు? లవ్ లెటర్ రాయడానికి. నీకు తెలిసిన వాళ్ళకి కాదు, నాకు తెలిసిన వాళ్ళకి. అచ్చా, నీ లవ్ లెటర్ నేనెందుకు దానికి? అంటే నా అక్షరాలు తట్టడు ఉంటాయి. సరే కానీ ఎవరికి లవ్ లెటర్? ఎవరికి అనుకుంటున్నా? ఇంకెవరికి రాదు చెప్పు. ఇప్పటికి ఒక 3-4 రాసిన నీకు లవ్ లెటర్లు. ఎప్పుడు రాసిన? ఫస్ట్ టైం నేను అడిగింది ఇంకేమనికి. ఒక 3-4 లవ్ లెటర్స్ రాసిన ఈ 2.5 years జర్నీలో. అక్క గుండెలో చేసుకొని చెప్పాను, ఇదే ఫస్ట్ టైం. ఇంకెవరికి అక్క? వంశీకి ఆల్రెడీ ప్రపోజ్ అయిపోయింది, మీ ఇద్దరికి లవ్లు అయిపోయినాయి, గొడవలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు లవ్ లెటర్ ఏందో కొత్తగా ఏంటంటే అన్ని చెప్పుకోగలను. అంటే మెసేజ్లు కూడా కామన్, కానీ మెసేజ్ ఎందుకు? ఒక మెమొరీ అంటే లవర్తో కొన్ని హ్యాపీ మూమెంట్స్ కావాలి కదా. రేపు పెళ్ళైనా సరే అవి గుర్తుండిపోవాలి. అంటే స్టార్టింగ్ ఇట్లున్నాం, వాళ్ళు మాకు పిల్లలు పుట్టినారు అనుకో, అరే మీ డాడీకి లవ్ లెటర్ రాసిన చూడరా అని చెప్పేసి నేను చెప్పొద్దా అక్క? రే లవ్ లెటర్ రారా కాదు. మనము అప్పట్లో మన మమ్మీ వాళ్ళ అప్పుడు ఉన్నప్పుడు రాస్తుండే అంట లవ్ లెటర్లు. మంచి ఫీలింగ్ ఉంటుంది. నాకు కూడా చిన్నప్పుడు స్కూల్లో రాసిచ్చారు ఇంత పేపర్లలో. నేనే స్కూల్లో 6th class రాసి క్లాస్ ముందు పెట్టేదాన్ని. అంటే అప్పుడు కూడా ఎవరు దేకలేరు నిన్ను. అంటే నాది డివెబ్ స్కూల్ ఉన్నప్పుడు అట్లా అయింది. సో రాయి ఏం రాయాలి? ఏం చెప్దాం అనుకున్నావు అసలుకి? నేను చెప్తే ఇప్పుడు ఎందుకు? నేను చెప్తా రాయి. సో గైస్, లెటర్ రాస్తా మీకు ముందే. ఎందుకు నేను చెప్పాను అంటే రాసేది నేను చెప్పేది వీడియో వద్దు, డైరెక్ట్ వంశీకి ఇస్తే చదువు అని చెప్పేసి పిలుస్తా. వంశీ బయటకు చదవాలి. అంటే అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నేను రాసేది ఏది కనిపించొద్దు, నువ్వు డైరెక్ట్ ఆయనకి ఇచ్చినాకనే ఆయన నోటి నుంచి బయటకు చదివి నీ ప్రేమని ఆయన ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఆయనకి, అంతేనా? చాలా చాలా పెద్ద ప్లాన్ వేసావు. చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి. నీ ఫ్యాంటసీ నీ ఫ్యాంటసీస్ మాకు వద్దమ్మా ప్లీజ్. అవి వినాలనుకుంటే అందరం పోతాం. వీడియో కంటిన్యూ చేద్దాం. సో ఇంకొకటి ఏంటి అని అంటే, కామెంట్స్లలో ఏదో నేను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా అది ఇది అని చెప్పేసి కామెంట్స్ పెడుతురు అక్క. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ వేరేతో మాట్లాడుకుంటే నాకు అప్ప ఏం తెలుస్తుంది? అంతే. ఇప్పుడు వేరే అమ్మాయి అయినా సరే నువ్వు చెల్లి అని మాట్లాడు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా. ఫ్రెండ్ అని మాట్లాడు, యాక్సెప్ట్ చేస్తా. నువ్వు వంశీతో ఎట్లుంటావు నాకు, నేను నీతో ఎప్పుడైనా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, అట్లా ఉండట్లే. సో నేను ఎంత సఫర్ అవుతున్నావు, ఎంత పెయిన్ తీసుకుంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లవ్ అన్నాక నాతోనే ఉండాలి. వేరే అమ్మాయితో కూడా చనువుగా ఉంటే నేను తీసుకోను. ఆ పొసెసివ్ కానీ తర్వాత పెయిన్ కానీ నేను తీసుకుంటున్నాను. కాబట్టి నా ఓడి కోసం నేను ఓవర్ యాక్టింగ్ అన్నా చేస్తా, ఏతులన్నా దెంగుతా, మస్తు చేస్తా. వంశీ అనే పర్సన్ నాది, వంశీ అనే పర్సన్ ఇంకా నాకు తప్ప ఇంకెవ్వరికి వద్దు. కాబట్టి నేను ఈ వీడియోలలో చేసేది ఓవర్ యాక్టింగ్ కాదు, నా ఫీలింగ్స్ అవి. నేను గట్టిగా కూడా మాట్లాడగలుగుతా, గలీజ్ మాటలు కూడా మాట్లాడగలుగుతా. ఇవన్నీ నేను డైరెక్ట్గా ఎవరా మీరు ఎందుకంటారా అది ఒకటి దిగొచ్చు, కానీ నేను మీకు రెస్పెక్ట్గా చెప్తున్నా. అనుకోండి మీరు ఏమనుకున్నా నాకు ఫరక్ పడదు. కానీ మీ లైఫ్లలో కూడా
బాయ్ అయినా సరే వాళ్ళ గర్ల్ ఉంటుంది, గర్ల్ అయినా సరే బాయ్ ఉంటుంది. అదే మీ లైఫ్లలో బాయ్ కానీ గర్లే కానీ ఇట్లా చేసి ఉంటే మీకు ఆ పెయిన్ ఉండకపోతే ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినా చేయండి, ఓకే నేను దానికి రిప్లై ఇస్తా, నేను అది చేంజ్ చేసుకుంటా. ఈ వీడియో నేను ఎందుకోసం కడుతా కామెంట్స్ది, ఇప్పుడు ఎవరైతే క్లోజ్గా ఉంటుర్రో ఏదైతే చేస్తుర్రో అది కూడా నేను వీడియో తీస్తా ఏ పర్సన్ కోసం అనేది కూడా. సో ఈజీగా మాట్లాడకండి అని చెప్పేసి నా బాధ అంతే. ఎవరైనా సరే ఒక అమ్మాయి వచ్చింది అనుకో అసలు ఏ గర్ల్ కూడా తీసుకోలేదు అసలు. ఒక బాయ్ కరెక్ట్ ఉన్నా సరే అమ్మాయి పరంగా బాయ్ కరెక్ట్ ఉంది, ఈవెన్ అబ్బాయిలు కూడా తీసుకోలేరు. ఇప్పుడు అదే నేను చేసి ఉంటే ఇప్పుడు నన్నే తిడతారు, నేను ఓవర్ యాక్టింగ్ చేస్తాను, నన్నే తిడతాడు. నా ఓటు వాళ్ళతో క్లోజ్ ఉంటే నన్నే తిడతాడు, మరి నేను ఇంకా దేనికి? ఎండ్ ఆఫ్ ద డే ఈమెయిల్ లవ్ స్టోరీ కాబట్టి ఆమెను ఓవర్ యాక్షన్ చేయాలి, నేను చేసే కలిసి ఉంటుంది కాబట్టి ఆమె చేయాలి. సో గైస్ సారీ, ఇట్లా చెప్పొద్దు, మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉంటే సారీ. నన్ను కూడా మీరు అట్లానే కొంతమంది, అందరికీ కాదు, వాళ్ళు కూడా నన్ను హర్ట్ చేస్తున్నారు, నేను ఇట్లా హర్ట్ చేసి ఉంటే సారీ. నేను అంటుంది మ్యాటర్ చెప్పి లిప్స్టిక్ అంటదేమో దాని మీద కిస్కా, ఎందుకు ఫస్ట్ అన్ని చెప్పేస్తాము? అయ్యో ప్లానింగ్స్ అన్ని కొలాబ్స్ చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈమె ముద్దు పెట్టడానికి నేనేం కొలాబ్ చేసిన నాకు తెలియదు. రెడ్ లిప్స్టిక్ వేసుకుంటారు, రెడ్ లిప్స్టిక్ కామన్ కాబట్టి నేను ఇది పెడుతున్నా. బ్లాక్ వేసుకున్నా, పెట్టుకో నీ కళ్ళు దెంగేగా కాదక్క, జస్ట్ మీ ఎక్స్లా వెనకాల పెట్టాలా మధ్యలో పెట్టాలరా ఇక్కడ అడబెట్టు. అంటే ఇది వంశీ అనుకో. ఇంతమంది ఉన్నారంటే హాయ్ చెప్పండి, మళ్ళీ దొరకారు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నీకు పొగరారా? వద్దు, మీరు బాగానే ఉన్నారు. నేను మనకు క్వశ్చన్ అడుగుతా, నీ లైఫ్ లో ఎవరికైనా లవ్ లెటర్ రాసినావు? చాలా మందికి రాసిండు, నువ్వు రా. అరే నువ్వు లెక్కలేదులే, నువ్వు రా. నాకు అసలు రాయడం రాదు. ముగ్గురు కోతులు ఎదవాళ్ళు ఒక దగ్గర ఉన్నారు. అరే అట్లా కొట్టాక నా శ్రీగారు ఫీల్ అవుతాడు. మీ నాన్నకి అందరికి ఒకే లుక్ ఇస్తారే అంత మాట అన్నాడు. నేను జోక్ తీసుకుంటున్నావు. మన విషయం అయిపోయి చిల్లిగాడు ఉన్నాడు. చిల్లిగాడు మొహంకి సినిమా లేదు. చిల్లిగాడు అరుస్తున్నాడు ఎక్కువైంది మధ్య. ఎందుకు ఒక్కతో ఫోన్ చేసి ఆడుంటావు ఈడుంటావు ఊకే ఎండకు తిప్పిస్తున్నావు. యాక్టర్లో బిజీ ఉంటాం. మీ అన్న రీల్ చేయమన్నాడు, ఆయనతో రీల్ చేయడానికి వచ్చిన. ఎందుకు ఎడబడితే పట్టుకుంటారు వచ్చి. అరే చిల్లి రారా, నీకు ఒక 1 minute క్యారెక్టర్ ఇస్తా. మళ్ళా దొరకదు, మళ్ళీ దొరకదు అంటే క్యారెక్టర్. అంటే నాలాంటి క్రియేటర్తో నువ్వు విడగొట్టాలంటే చెప్పరా చిల్లి నా గురించి. ఏం చేస్తుర్రు? కాదుగిల్ ఏమో చేస్తుర్రు. వాళ్ళ మరి మేమేం చేయమమ్మా, వస్తే మా దగ్గర కూడా రారు కావాలంటే. చెట్టు బాగుంది. అరే మనం వచ్చిన పేరు కాదు ఎంతసేపు సోది లేకపోతే గిఫ్ట్ తీసుకొచ్చా. ముద్దే కదా పెట్టు. ముద్దు కాదు, ఎత్తుకో. చిల్లిగడికి ఎవరు లేరుగా, చిల్లిగడికి ఎవరు లేరుగా. కళ్ళు మూసుకోబే. కుట్టినాం అనుకో కొట్ట నీ అయ్యా. ఆ చేతి ఒకటి. అరే వీళ్ళు ఫోటో అప్లోడ్ చేయనియర్రా మనల్ని. ఏ బండల కింద దొండల కింద
సామాన్లు. చదవాలా తెలుగు కొంచెం గట్టిగా చదువు. ప్రియమైన ప్రియుడికి వ్రాయున్నది ప్రేమ లేఖ అంట. ప్రేమ లేఖ రాసిన నా మనసే ఎప్పుడొస్తావని. నేను అనగా నైని, నేను నువ్వు అనగా అనగా వంశీ. ఆగు అన్న నాకు చదువుకి అన్న. నీ మనసు నా మనసులో. ఇది ఎవరు రాసిన? ఇది యాడీ కాదు. Who's editing? నేను రాసా. నువ్వు నా ఫ్రెండ్ నాకు రాయాలి, దానికి ఎందుకు కూడా రాస్తావు? నీదైతే కాదుగా. గ్యాప్ లో నాకు రాయాలి, దానికి రాస్తావంట. అదేనే అంటే నా కోసం రాయాలి కానీ దానికోసం ఎట్లా? నెక్స్ట్ నేను ఒక రైటర్ ని రాస్తా అందరికి. ఆగు వంశీ అవుతాడు. ప్రియాది ప్రియుడికి వ్రాయున్నది ప్రేమ లేఖ. ప్రియమైన ప్రియుడికి రా. యాదో ఒకటిలే. తెలుగు రాదు విని. నేననగా నైని, నువ్వు అనగా నువ్వు ఇదేంది నీ మనసు నా మనసు ఇచ్చి పుచ్చుకొని. అనగా వంశీ, నీ మనసు నా మనసుకి ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది. జరిగిపోయినది. నీ రంగు తక్కువైనా సరే నీ రంగు తక్కువైనా సరే నీ మనసు అందిదా. నా రంగు ఎక్కువైనా సరే మన మనసులో మాత్రం ఒకటే రంగు అంట. బా, ఆ రంగులు గింగులు కాదు. నీలో ఈ కలర్ కూడా నేను చూసుకోదా, నేను కూడా రాపిస్తా దేనికైనా నీతో. రైటర్ ఎవరు చెప్పరా? అంటే స్క్రీన్ ప్లే దర్శకత్వం బాయ్తో జాయ్ గాడ్. ఇగో కింద నుంచి ఫీలింగ్స్ అన్ని మేయే. రంగు పైన అయితే నీ అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు కాదంటే చాలా కష్టం. బా, ఇది ఏమన్నా విన్నట్టుంది. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం. నేను అంకితం. వీడు మింగేస్తుండు. నవ్వడానికే రాశాను వంశీ అంటే కాదు, ఇదంతా నువ్వు నవ్వడానికే రాశాను వంశీ. జోక్స్ అపాట. ఇదైతే దీన్ని అన్నాడు ఇలా జోక్స్ అపాట. జరుగు చూస్తున్నాం కదా. విషయాల్లో నేను తీసుకోలేకపోతున్నా. కామెంట్స్లలో నన్ను చాలా మంది తిట్టినా కూడా అవన్నీ నేను పట్టించుకోనురా. కొన్నిసార్లు నువ్వు నాది అని అనిపించుకో. మనం అప్పుడు కొన్నిసార్లు నువ్వు నాది అనిపించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మధ్యలో అది చాలా రెండు లైన్లకి ముద్దుంది అనాలే నువ్వు. బుద్ధి పెట్టుకున్నావా? అరే, ఆగుబ్రో పాపం ఎంత ఫీల్ తో రాసింది. సరే చూడే, నేను ఈ లెటర్ చదవాలి, ఇలా చూడాలి. నువ్వు మధ్యలో ముద్దుస్తుండు. కొన్నిసార్లు నువ్వు అను. కొన్నిసార్లు నువ్వు కాదు కొన్ని వీడియో కట్ చెప్పు ఉన్నాడు. నేను ఎంత బాధతో మళ్ళీ మా ముందర ఎందుకు చదవాలి లవ్ లెటర్? చిట్టుతో కూడా రాపి, తర్వాత మనం అప్పుడు ఏడిపిద్దాం. అది కమెంట్ అన్న ఫీలింగ్స్ నువ్వు నాది అని చూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు నిన్ను ఇబ్బంది పెట్టినా సరే నువ్వు నాది అనే ఇంటెన్షన్ తో. మంచిగా చదువు. ఆగు. అరే నేను మధ్య అవుతున్నా, డిస్టర్బింగ్ బ్రదర్. ఓకే సైడ్ చెప్పు. కొన్నిసార్లు నువ్వు నాది అని చూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు నిన్ను ఇబ్బంది పెట్టినా సరే నువ్వు నాది అనే ఇంటెన్షన్తోనే ఇలా చేస్తున్నాను. నీకు ఒకటే చెప్తున్నాను వంశీ, నువ్వు నా లవ్, నీ మీద ఉన్న ఈ కేర్ వలనో నువ్వంటే ఇష్టం వలనో నువ్వు వేరే వాళ్ళతో ఉన్న నేను తీసుకోలేకపోతున్నాను. నీకు ఒక విషయం చెప్పాలా? నీతో అన్నీ షేర్ చేసుకునే నేను కొన్నిసార్లు చెప్పలేక చూపించలేక ఒక్కదాన్నే ఏడుస్తా. అది నాకు అర్థమైంది ఎందుకు ఏడుస్తున్నావు. చదువు. నీ వల్ల వచ్చే ఎలాంటి బాధ అయినా నాకు ఇష్టమేరా. నువ్వు దగ్గరుండి ఎన్ని గొడవలు పెట్టుకున్నా సరే కానీ నువ్వు దూరం అవుతావన్న ఆలోచన కూడా నేను తీసుకోలేకపోతున్నా. ఐ లవ్ యూ వంశీ. నీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ మెసేజ్ కూడా చేయొచ్చు కానీ నా పెయిన్ఫుల్. అమ్మా ఇల్లు ఏందన్నా ఇంత తెలుగు ఎవరు రాయలేరా? నా
నా పెయిన్ఫుల్ లవ్ ని నీకొక మెమొరీ లాగా ఉండాలి ఉత్తరం రాస్తున్నాను లవ్ యూ కట్టిసాం బ్రో లలిత కళలు ఉన్నాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఆయన తారగారు. అంటే నీకు చిట్టి రాయలేదని కుళ్ళు కదా. వాడు ఇట్లా దగ్గర తీసుకుంటేనేమో చిట్టి రాసింటే కిలో ఉంటుండే డైరెక్ట్ వాళ్ళ ఇంటికాడ వదిలిపెడుతుంది. పట్టుకో సర్లే ఫోన్లే ఎందుకు బాగా పడుతున్నావు చెప్పు నాకు చెప్పు. ఇంకో రిప్లై నాన్న ఇంకొక లెటర్ రాయి నువ్వు. రాస్తావు బ్రో జయతోనే రాపిస్తా అది కూడా మాకు తెలుగు వంశీ నాన్న చిట్టి రాయి ఇంకో లెటర్ దొరుకుతాడు చిట్టి తీసుకురావద్దాం ఇప్పుడు. చిడి చిట్టి దాని తర్వాత దిగుతాడు. అరువు చిట్టి అను సార్ రోస్ట్ చేస్తా. రోస్ట్ చేయద్దే ఇంకా వదిన వదిన మాట్లాడాలి. అప్పుడు చిల్లనకి ఎక్కడో మండుతుంది. మంచిగా ఉందా లెటర్? మంచిగా ఉంది. మరి ఏమైనా రిప్లై ఇవ్వచ్చు కదా. రిప్లై అంటే మళ్ళీ లెటర్ రాపిస్తే చేయతోని. లేదు చెప్పు నీ మాటలతో నేను వింటా. వద్దు మనం రిప్లై తర్వాత తీసుకుందాం. ఈ చిల్లిగా ఉన్న టైంలో నాకు తీసుకో. నాకే ఇవ్వాలనిపిస్తలేదు ఆయన లోపించలేదు ఆయన లోపిస్తున్నాడు. అయ్యా 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 డైలాగ్ ఏదో బాగుందయ్యా. అరే ఇది గుర్తుపెట్టుకో రాపిద్దాం. పల్లకిలో పెళ్లి కూతురులాగా వస్తే నేను తాళి కట్టే మొగుళ్ళలాగా అవుతాను ఆయన అనురాదు. అరే అది ఎమోషనల్ గా రాసి తీసుకొని వచ్చింది అలా దానికి కామెడీ చేసి మన రూమ్ లో పోదామా. ఎవరు ఎంత మంది ఎన్ని డిస్ట్రాక్ట్ చేసినా కూడా చెప్పాలి. రిప్లై పంపించమన్నారు. రిప్లై పంపిస్తా తర్వాత. రిప్లై చెప్పాలి దానికి. రిప్లై తర్వాత చెప్తాను అంటున్నాను. ఓకేరా నువ్వు ఎందుకు అంత ఎంకరేజ్ చేస్తున్నావు నాకు చెప్పవా. నువ్వు నా ఫ్రెండ్ దాని ఫ్రెండ్ నా చల్లి ముద్దుల తల్లి బంగారు తల్లి. ఇది ఎగ్జామ్స్ అమ్మ బంగారు తల్లి. ఎన్నో పేపర్లు నేను పాస్ అయినా. ఏంటి నాన్న చిట్టి లవ్ లో చెప్పు. లవ్ లో పాస్ చిట్టే గిట్టే మరదలేదు. వదినా ఊగుగా చిట్టి అని తలుచుకుంటుండ్రు రా అమ్మ. ఇప్పుడు ఇది చెప్పాలా మళ్ళా కొన్ని కొటేషన్స్. సో రిప్లై అప్పుడు నన్ను పిలవండి. సబ్స్క్రైబ్ టు గలిపరస్ రివ్యూస్. అండ్ ఇంకొకటి ఏంటంటే చిల్లర కామెంట్లలో ఎట్లా ఎట్లా కొటేషన్ రాసినాడో అవి కామెంట్ చేయండి. ఇప్పుడు ఏం చేశారు తెలుసా. నెక్స్ట్ చిట్టిలో చిట్టిని కాదు చాలా సంగతి కాక